నంద్యాల వివేకానంద ఆడిటోరియంలో అర్బన్ ఐసిడిఎస్ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, లింగ వివక్షతపై అవగాహన సదస్సు నిర్వహించారు. అర్బన్ ఐసిడిఎస్ పిడి చంద్రకళ ఆధ్వర్యంలో సిఎంపిఓస్, ఏఎన్ఎం, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ విఆర్ఓ, అడ్మిన్లకు అవగాహన కల్పించారు. ఇక కార్యక్రమంలో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి ప్రియదర్శిని, అధికారులు సుధాకర్, అడ్వకేట్ సాయిరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాల్య వివాహ మరియు లింగ వివక్షతపై అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందని, జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు బాల్య వివాహాల నిర్మూలనపై ప్రార్థనా మందిరాల వద్ద ప్రత్యేక అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. గ్రామాలలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా ఈ అవగాహన కార్యక్రమాలు ప్రతి మండలంలో చేయడం జరుగుతుందన్నారు. పలకరిస్తున్నాడా, చెడు ఉద్దేశంతో పలకరిస్తున్నాడా అని చెప్పేసి మీ పిల్లలకు తెలిసేలాగా మీరు గుడ్ అంటే ఏంటి, బ్యాడ్ అంటే ఏంటి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు 10 మందికి, మీ పిల్లలు 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మహిళా పోలీసులు, ముఖ్యంగా ఇది అంగన్వాడీ టీచర్లకు, మహిళా పోలీసులకు మీరే ప్రతి ఒక్క స్కూల్లో 15 డేస్కి ఒకసారి ఈ యొక్క చెప్పారు కదా, సాటర్డే ఖచ్చితంగా మీటింగ్ పెట్టాలని చెప్పారు కదా, ఈ యొక్క మీటింగ్లో ఈ యొక్క యాక్ట్ గురించి, చైల్డ్ మ్యారేజ్ గురించి చెప్పాలి. 3 సంవత్సరాల 4 సంవత్సరాల లోపల జైలు శిక్ష పడుతుంది. తర్వాత 20 సంవత్సరాలు జైలు శిక్ష. ఫేవర్ అడిగినా, లేకపోతే నేను ముద్దు పెట్టుకోవాలని అడిగినా, నేను చేపట్టుకోవాలనుకుంటున్నా అని చెప్పి అడిగినా, నేను అప్ చేసుకోవాలని, ఇటువంటి ఈ యొక్క మాటలైనా అశ్లీల మాటలే. కాబట్టి ఈ యొక్క శిక్షను ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఈ యొక్క సెక్షన్లో త్వరగా శిక్షలు ఉంటాయి. ఈ యొక్క ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పిల్లలకు ఎఫ్ఐఆర్ అయితే కనుక మీకు తెలిసిన వాళ్ళు ఎవరుండే కానీ జిల్లా బాలల సంరక్షణ విభాగం 20 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు ఆడవాళ్ళకైనా కానీ ఒక ఇన్సిడెంట్ జరిగి పోక్సో ఎఫ్ఐఆర్ అయ్యి ఇబ్బంది పడే బాధితులకు ₹1,00,000 కాంపన్సేషన్ ఇస్తుంది మనకు. గుడ్ మార్నింగ్ ఆల్ అండి. సో ఈరోజు ఈ యొక్క కార్యక్రమము వివేకానంద ఆడిటోరియంలో మనకు కేంద్ర ప్రభుత్వం గారి ఆదేశాల మేరకు మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్ వివాహ ముక్తి భారత్ క్యాంపెయిన్ అనేటువంటిది జరుగుతున్నది. ఇందులో భాగంగా 3 స్పెల్స్ గా ఇది పరిగణలోకి తీసుకున్నారు. ఫస్ట్ స్పెల్ వచ్చేసి 27 నవంబర్ నుండి 31 డిసెంబర్ వరకు. ఈ యొక్క 31 డిసెంబర్ వరకు మన నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళు, కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజ్ అన్నిట్లో కూడా ఎవరైతే బాల్య వివాహ నిరోధక అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళకు అవేర్నెస్ కలిగించి వాళ్ళతో ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేయించాలనేటువంటిది మనకు ఆదేశాలు వచ్చాయండి. అలాగే రెండో స్పెల్ వచ్చేసి జనవరి 1వ తేదీ నుండి 31 జనవరి వరకు. ఈ యొక్క స్పెల్లో ఏంటి అని అంటే ముఖ్యంగా ఈ యొక్క టెంపుల్స్ కానీ, చర్చెస్ కానీ, మాస్కులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి రిలీజియస్ లీడర్స్ అందరికీ సిఎంపిఓస్ ద్వారా అవగాహన కల్పించి అక్కడ కూడా బ్యానర్లు పెట్టి గోడలకి వాటిని అతికించడమే కాకుండా అక్కడికి వచ్చినటువంటి వివాహాలకు హాజరయ్యేటువంటి వాళ్ళకి కానీ, వివాహం జరగబోతున్నటువంటి అందరికీ కూడా చట్టాల మీద అవగాహన కల్పించాలని ఆదేశాలు వచ్చాయి. సో అది కూడా మేము వచ్చే నెలలో చేస్తామండి. తర్వాత 3వ స్పెల్ వచ్చేసి ముఖ్యంగా గ్రామాలలో, ఎందుకంటే ఈ యొక్క బాల్య వివాహాలు అనేటువంటివి ఎక్కువ శాతం మనము గ్రామాలను చూస్తూ ఉంటాము. ఇది వరకు నంద్యాల జిల్లా ఇప్పటి వరకు సంవత్సరంన్నర వరకు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా గ్రామాల్లోనే ఈ యొక్క బాల్య వివాహాలు జరిగినటువంటివి మన దగ్గర డేటా ఉన్నది. సో అందుకని మన కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు ఈ యొక్క స్పెల్లో అంటే 3వ దశలో ఈ యొక్క గ్రామ సభల్లో ఈ యొక్క అవేర్నెస్ క్రియేట్ చేసి ఏ గ్రామంలో అయితే సంవత్సరం పాటు ఎటువంటి బాల్య వివాహం జరగదో అటువంటి గ్రామాలని ఫ్రీ విలేజ్ గా, అంటే చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ విలేజ్ గా పరిగణలోకి తీసుకొని ఒక సర్టిఫికెట్ ఆన్లైన్ ద్వారా జారీ చేయడం జరుగుతుంది. అలాగే మన కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు సర్టిఫికెట్లు కూడా వాళ్లకు అందజేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగానే ఈ యొక్క 1 డే కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ అనేటువంటిది ముఖ్యంగా సిఎంపిఓస్ అయినటువంటి ఎంఎస్కేలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ వర్కర్లు, విఆర్ఓలు, పంచాయత్ సెక్రటరీలు, అలాగే వార్డు పరిధి అయితే వార్డు అడ్మిన్ సెక్రటరీలు, వీళ్ళందరి యొక్క బాధ్యతలు ఏంటి, వారి యొక్క వాళ్ళ డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళ రోల్స్ ఏంటి అనేటువంటి కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఒక వర్క్ షాప్ లా కండక్ట్ చేయడం జరిగింది. ఇలా నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలలో కూడా
జరుగుతూ ఉన్నదండి. ఇది మార్చ్ 8 వరకు అన్ని మండలాల్లో కూడా కవర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రోజు మేము మన నంద్యాల మున్సిపాలిటీ నందు బాల్య వివాహాల గురించి మరియు లింగ విచక్షణ గురించి, ఫోక్సో యాక్ట్ గురించి, తర్వాత బాలికలపై జరుగుతున్న అత్యాచారాల గురించి, లింగ విచక్షణ గురించి ఇవాళ మీటింగ్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ నాకు ముఖ్యమైన కీలకమైనటువంటి ఫీల్డ్ స్థాయిలో పనిచేస్తున్నటువంటి WMSKలను మరియు VROస్ను మరియు ANMస్ను మరియు వార్డు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అందరిని పిలిపించి మన పై అధికారుల ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, మా PD గారి ఆదేశాల మేరకు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఎన్నో సంవత్సరాలుగా మనకు ఈ బాల్య వివాహాలు జరుగుతున్నాయి. మళ్ళీ IMR జరుగుతుంది. తర్వాత పిల్లలు చిన్న కడుపులో ఉండంగానే లింగ విచక్షణ చేసి ఆడపిల్లల్ని చంపేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలపైన కీలకంగా పనిచేసేటువంటి గ్రామ స్థాయిలో కానివ్వండి, విలేజ్ స్థాయి మన మున్సిపాలిటీలో కానీ వార్డు స్థాయిలో ఉన్న వాళ్ళకందరికీ ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేసి, అదే కాకుండా ఇప్పుడు మరీ సైబర్ క్రైమ్స్ ఎక్కువగా ఉన్నాయి. పిల్లలు ఎక్కువగా ఫోన్లు చూడడం వల్ల దానిలో ఉన్నటువంటి వాళ్ళు తెలిసో తెలియకో ఒక అట్రాక్షన్ గురైపోయి ట్రాఫికింగ్ గురవుతున్నారు. మోసం చేసి కొంతమంది దళారులు ఆ పిల్లల్ని తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి సైబర్ క్రైమ్ నేరాలు ఏమున్నాయి కూడా దాని గురించి అవగాహన చేస్తున్నాము. డిజిటల్ మోసాలు కూడా ఉన్నాయి. ఆ డిజిటల్ మోసాల గురించి కూడా ఇక్కడికి వచ్చిన వారికి తెలియజేస్తే ఇంటర్ని వీళ్ళు వెళ్ళి వాళ్ళ స్కూల్స్ లో కానివ్వండి, ఎక్కడైనా కానీ బాలికల పైన ఒక అత్యాచారం జరిగినా, ఎక్కడైనా బాలికలకు ఏదైనా బాల్య వివాహం జరుగుతున్నా, ఎక్కడైనా కానీ చెత్తబుట్టలో పిల్లల్ని పడేసిపోయినా, తర్వాత తల్లిదండ్రులు చాకలేక ఇవ్వలేక. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ NMD ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు FPD ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, BPS లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. OPG మరియు RVG లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ N ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. NTR వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా AP స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, AP JHS జర్నలిస్ట్, APS RTC ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ G చంద్రశేఖర్ MDS, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.